మైక్రోప్లాస్టిక్ ప్రపంచానికి ముప్పుగా మారిపోయిందంటున్నారు డాక్టర్లు. గాలి, నీరు, ఆహారం ద్వారా ప్లాస్టిక్ శరీరంలోకి వెళ్లి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుందంటున్నారు ప్రొఫెసర్ ప్రభాకర్ రెడ్డి. దీంతో క్యాన్సర్ లాంటి రోగాలు పెరుగుతున్నాయని చెప్పారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించకపోతే శరీరం మొత్తం నిండిపోతుందని హెచ్చరిస్తున్న నిమ్స్ క్లినికల్ ఫార్మకాలజీ అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. మైక్రోప్లాస్టిక్స్ మన కంటికి కనిపించకుండానే, మనకు తెలియకుండానే మన శరీరంలోకి వెళ్ళిపోయి అనేక రకమైనటువంటి అనారోగ్య ముప్పును తెచ్చిపెడుతున్నాయి. అసలు ఈ మైక్రోప్లాస్టిక్స్ మన శరీరంలోకి ఏ మార్గాల ద్వారా వెళ్తున్నాయి, ఒకవేళ ఈ మైక్రోప్లాస్టిక్స్ ఇట్లనే మనం శరీరంలోకి వెళ్తే కనుక ఎట్లాంటి ఇబ్బందులు అయితే మానవాళికి ఎట్లాంటి ముప్పు ఉంటుంది, ఈ అంశాలకు సంబంధించి నిమ్స్ హాస్పిటల్ క్లినికల్ ఫార్మకాలజీ అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా సార్, మైక్రోప్లాస్టిక్స్ గురించి చర్చ జరుగుతుంది, మాట్లాడుకుంటారు, తర్వాత వదిలేస్తుంటారు. ఎందుకు అంటే అది మన కళ్ళ ముందు కనిపించదు కాబట్టి. ఏ స్థాయిలో ఇది ప్రమాదకరం ఒకసారి చెప్పండి. ఇప్పుడు మనం నీళ్లు తాగుతామా, వాటర్ బాటిల్ తీసుకుంటాం, నెక్స్ట్ మనం ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకుంటాం. దీంట్లో ఏమవుతుందంటే నీళ్ళ బాటిల్ ఏమవుతుందంటే ఇట్స్ ఏ ప్లాస్టిక్ బాటిల్, దాంట్లో లోపల కోటింగ్ ఉంటుంది. ఆ కోటింగ్ ఏమవుతుందంటే వాటర్ పోసిన తర్వాత డిజాల్వ్ కావచ్చు. ఇంకోటి మనం బయటపడేసినవి ప్లాస్టిక్ ఎంత అవుతుందంటే ఈరోజు హైదరాబాద్లో మనం అనుకుంటే హాఫ్ ఆఫ్ ది హైదరాబాద్ మొత్తం ప్లాస్టిక్తో నిండిపోతుంది. సో దీన్ని ప్రివెంట్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ ఎన్విరాన్మెంట్లో పోయి డిగ్రేడ్ అయ్యి దే కెన్ బికమ్ మైక్రోప్లాస్టిక్స్. ఈ మైక్రోప్లాస్టిక్స్ మళ్ళీ ఏమవుతాయి, నానో పార్టికల్స్ అవుతాయి. మైక్రోప్లాస్టిక్స్ అనేది మనకు వచ్చేది ఆహారంలో రావచ్చు, వాటర్లో రావచ్చు, దేంట్లో అయినా రావచ్చు. నానో పార్టికల్స్ అయిన తర్వాత ఏమవుతాయంటే అవి జస్ట్ మన ఎయిర్లో కూడా ఉండొచ్చు. ఎందుకంటే నానో పార్టికల్స్ లెస్ దెన్ 1 మైక్రోమీటర్ సైజ్ ఉంటాయి. దే కెన్ గో టు ఈవెన్ నానో మైక్రోమీటర్ మిల్లీమీటర్ సైజ్. ఈ సైజ్ పోయినప్పుడు ఏమవుతుందంటే అవి గాల్లో ఉండిపోతాయి. గాల్లో ఉండిపోయినప్పుడు మన బాడీలోకి ఈజీగా ఎంటర్ అవుతాయి త్రూ ఎయిర్. ఇవి బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఏమవుతాయి, ఫస్ట్ ఎనీథింగ్ ఎలిమినేట్ చేయాలంటే కిడ్నీస్ ఉన్నాయి. ఫస్ట్ కిడ్నీలో సెటిల్ అవుతాయి, లివర్లో సెటిల్ అవుతాయి. సో ఇట్ కెన్ కాజ్ ఎనీ డిసీజ్. ఇది ఇట్లా జరుగుతుంటే ప్లాస్టిక్స్ ఆర్ నోన్ టు బి కార్సినోజెన్స్, దే ఆర్ నోన్ టు కాజ్ క్యాన్సర్. సో మనం అన్ని జబ్బులు మ్యాక్సిమం ఏజ్ రిలేటెడ్, పొల్యూషన్ రిలేటెడ్ జబ్బులు ప్రివెంట్ చేయొచ్చు మైక్రో పార్టికల్స్ ప్లాస్టిక్స్ బ్యాన్ చేస్తే. బ్యాన్ చేయడం కన్నా యూస్ తగ్గించాలి. మనం యూస్ చేసే ప్లాస్టిక్ కొనే ప్లాస్టిక్ అన్నీ తగ్గించేస్తే వీ కెన్ సేవ్ ది వరల్డ్ ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, దెన్ హెల్త్ హజార్డ్స్. చిన్న పిల్లలకు పుట్టిన వెంటనే వాళ్ళకు పాల డబ్బాలు మనం పడుతున్నాం, అందులో పాలు పోసి అట్లా అందులో వేడి పాలు కూడా పోసి చల్లారుస్తారు కొన్నిసార్లు. పుట్టినప్పటి నుంచే మైక్రోప్లాస్టిక్స్ మన బాడీలో ఉండిపోతే దాని ద్వారా వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అనారోగ్య సమస్యలు కానీ ఏమేమి ఉంటాయండి రోజువారీ జీవితంలో కూడా? సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం చూస్తున్నాం హార్ట్ అటాక్స్ 20 ఏండ్లు, క్యాన్సర్లు 30 ఏండ్లు, లంగ్ డిసీజెస్ 25. ఇవన్నీ రిజల్ట్స్ ఆఫ్ టేకింగ్ ప్లాస్టిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. సో ఇవన్నీ ఇప్పుడు బేబీ పాలు తాగేటప్పుడు మీకు చూపించిన లైక్ ఆ బాటిల్, పాలు తాగే బాటిల్లో కూడా నువ్వు బేబీ పాలు తీసుకునేటప్పుడు మైక్రోప్లాస్టిక్స్ కెన్ కమ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ నానో పార్టికల్స్. సో బేబీ నుంచి స్టార్ట్ అయినప్పుడు మైక్రోప్లాస్టిక్ బాడీలో అక్యుములేట్ అయ్యి దే కెన్ లీడ్ టు ఎనీ ఆర్గాన్ డ్యామేజ్ ఆర్ కార్సినోజెన్సిస్. మన దరి చేరకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటుంది వాడకంలో కానీ, లేకపోతే దాన్ని ఎట్లా నియంత్రించే అవకాశం ఉంటుందండి? అంటే మ్యాక్సిమం మనము ప్లాస్టిక్ వాడడం తగ్గించేయాలి. మనం ఎంత తగ్గిస్తే అంత మంచిది మనకే కాదు, ఎన్విరాన్మెంట్కి కూడా మంచిది, మన నెక్స్ట్ జనరేషన్కి కూడా మంచిది. ఎక్కడెక్కడ వీలైన ప్లేసెస్లో మనం చూసుకొని ప్లాస్టిక్ యూజ్ అనేది తగ్గించేయాలి. మనం వాటర్ బాటిల్స్ యూజ్ చేస్తాం, క్యారీ బ్యాగ్స్ వాడతాం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కూడా చాలా వాడతారు. అవన్నీ యూజెస్ తగ్గించేయాలి. అప్పుడు మనకి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తగ్గుతుంది, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. ఇంకొకటి సార్, ఈ మధ్య సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అని మాట్లాడుతున్నారు. అంటే ఒకసారి వాడి దాన్ని పడేయడమో ఏదో చేస్తున్నారు. అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్తో కూడా మనకి ఇదే ముప్పు ఉంటుందా? ఒకవేళ నిజంగానే అది ఒకటేసారి వాడి పడేయడం వల్ల ఏమైనా పర్యావరణానికి మేలు జరిగే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? మన ఆరోగ్యానికి కూడా ఏమైనా మేలు జరగవచ్చా? ఎనీ ప్లాస్టిక్ అది నాన్ డిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్. అది ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 100 to 1000 years మొత్తం డిగ్రేడ్ అయిపోయేదానికి. సో మనం ఎంత ప్లాస్టిక్ యూస్ చేసి పడేస్తే అంత బరువు అర్త్ మీద పడుతుంది, భూమి మీద పడుతుంది. భూమికి ఎప్పుడైనా బరువు ఎక్కిందనుకోండి ఏమవుతుంది, సర్వనాశనం అవుతాం. సో ప్లాస్టిక్ ఆల్సో వన్ డే ఈజ్ గోయింగ్ టు కాజ్ మొత్తం భూమినే సర్వనాశనం చేసేదానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి.
ఇది చూసిరు కదండి, మనం నడిచే నేల కానీ, తాగేటువంటి నీళ్లు కానీ, పీల్చేటువంటి గాలి కానీ మనకు తెలియకుండానే ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మన శరీరంలోకి వెళ్ళిపోతున్నాయి. మన శరీరాన్ని పాడు చేయడమే కాదు, అది భూమిని కూడా కలుషితం చేస్తుంది. కొన్ని వేల సంవత్సరాల పాటు అవి అట్లనే ఉండిపోవడం వల్ల, అవి కరిగిపోకుండా ఉండడం వల్ల భూమి కూడా కలుషితం అయిపోయి అనేక పర్యావరణ మార్పుల కారణంగా అనేక ఇబ్బందులు కూడా ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి పర్యావరణం బాగుండాలి, మన ఆరోగ్యం కూడా బాగుండాలి అంటే ప్లాస్టిక్ని ఆ వాడకం తగ్గించడం, దాన్ని నియంత్రించడం వల్లే అది సాధ్యమవుతుందని చెప్పి డాక్టర్ ప్రభాకర్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ జగన్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.